హై వ్యూవర్స్, ఇదిగో తెనాలిలో జస్ట్ కొద్దిసేపు క్రితం ఏం జరిగిందో ఆల్రెడీ వీడియోలు మీరు చూస్తున్నారు. అది వైలేషన్ అది కాబట్టి నేను పెడతలే, ఎందుకంటే కొట్టుకున్నారు అక్కడ. సో కాపీరైట్ వైలేషన్ అది, కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలేషన్ అది. సో వీడియో పెడతలా, బట్ విషయం మీకు తెలుసు, నేను సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు చేసే అరాచకాలు ఎలా ఉంటాయి ఏంటంటే మనం గతంలో చూసాం. నిన్నటి వరకు వాళ్ళు ముట్టి గడిగి మూతి గడిగి మాకే ఓటేయండి, మీరు ఏం చెప్తే చేస్తే అద్దరిని హడావుడి చేసినట్టు ఇదే వైసీపీ వాళ్ళు ఈరోజు ఎన్నికల అనంగా పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించడానికి వెళ్తున్నారు. అన్నాబొత్తుని శివకుమార్, నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం పర్ల ఈయనకి మంచి నేమే ఉంది. బట్ మనకు బయట కనిపించేది లోపల ఉండేది వేరే అంటే ఇదేనేమో. ఆల్రెడీ ఎండలో అప్పటికి మార్నింగ్ నుంచి క్యూ లైన్లో ఓటర్లంతా ఉన్నారు ఓటేయటానికి. సో స్లోగా నడుస్తుంది ప్రాసెస్. ఈలోపు ఈ అన్నాబొత్తుల శివకుమారు ఆయన ఓటుకు వినియోగించడానికి డైరెక్ట్గా లోపలికి వెళ్ళబోతా ఉన్నాడు. ఏమయ్యా, ఒక రజనీకాంత్ కానీ, ఒక విజయ్ కానీ, ఒక చిరంజీవి కానీ, ఒక బాలకృష్ణ కానీ, ఒక చంద్రబాబు నాయుడు కానీ రిమైనింగ్ మీరు అవేర్నెస్ తీసుకుని అంతెందుకు హైదరాబాద్లో ఈ రోజు ఉన్న సెలబ్రిటీలు మహేష్ బాబు, అల్లు అర్జున్, తర్వాత ఎన్టీఆర్ వీళ్ళంతా క్యూ లైన్ నుంచి మీద ఓట్లేశారు. ఈయన అన్నాబొత్తుల శివకుమార్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళబోయాడు. దెన్ ఆ ఓటర్ ఉండి ఏంటండి మీరు, మేమంతా క్యూ లైన్ ఉంటే మీరేంటి లోపలికి వెళ్తున్నారని చెప్పేస్తున్నాడు. ఓడిపోతాడని చెప్పేసి ఆల్రెడీ మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లోనే మరి ఏంటి తెలియదు కానీ కోపం తట్టుకోలేకపోయాడు. అసలే ఓడిపోతాడు రిపోర్ట్లోని, ఇప్పుడు ఓటు హక్కు దగ్గర మరలేట్లా నన్ను ఇది చేస్తున్నాడు ఏంట్రా బాబు అని చెప్పేసి అనుకొని వచ్చి ఆ ఓటర్ని కొట్టాడు. ఆ ఓటర్కి పిచ్చ కోపం వచ్చి తీసుకొట్టాడు మరల ఎమ్మెల్యే. దాంతో ఎమ్మెల్యే పక్కన ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు పాప అతను ఘోరంగా కొట్టారు. ఈలో పోలీసులు వచ్చారు. నాకు తెలిసి అతను ప్రాణహాని అయితే ఉంది. అతనిని ఎన్నికల రిజల్ట్ వచ్చేవారు కాపాడు కోసం బాధ్యత పోలీసులదే, లేదంటే పాప అతను ఊరికి వెళ్తారు ఏంటో మరి నాకు తెలియదు. ఎందుకంటే మొత్తం వైరల్ అయింది వీడియో. ఎమ్మెల్యేని తీసి కొట్టాడు. ఎందుకు? ముందు ఎమ్మెల్యే కొట్టాడు కాబట్టి, దెబ్బక దెబ్బ. ఈ చెంప కొడితే ఇది కూడా కొట్టాను చూపించే రకం కాదు. ఎవరు ఈయన అన్నాడు, అబ్బా పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు ఎంపీ క్యాండిడేట్ టీడీపీ నుంచి క్లియర్గా చెప్పాడు, నన్ను అకారణంగా ఎవడన్నా చేయి చేసుకుంటే ఆ క్షణమైన కానీ ఆ తర్వాత నాకు అవకాశం వచ్చింది ఆ చేయి నరికేస్తా అన్నాడు. అంతే, తీసేస్తా అంతే, ముందే నాకు ఆలోచించదు లేదు అన్నాడు. అలా ఇప్పుడు వీళ్ళు నన్ను కొడితే మేమెందుకు పడాలా, మేము తిరిగి కొడతామని చెప్పి కొట్టేశారు. నిజమే. ఇప్పుడు నువ్వు క్యూ లైన్లో నించుని ఓటేస్తే ఎవడ అడగడు. నువ్వు క్యూ లైన్లో నించున్న జనాలను చూసి కూడా నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఓటేస్తానంటే అలా వేస్తారు మీరు, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేసేందుకు వచ్చి నువ్వు కొడతావా? నువ్వు కొడితే మీద చూస్తుంటే తీసుకొట్టాడు. రేయ్ మా ఓటు కొడతావని చెప్పేసి అందరం మళ్ళీ అతని మీద పడ్డారు. ఎమ్మెల్యే అయితే దేవుడా? సో దయచేసి ఏపీలో ఉన్న మీరు ఆలోచించాలి. వీరిని మరలా గెలిపిస్తే సిచ్యువేషన్ ఏంటో మీ మనస్సాక్షిని అడగాలి మీరు. ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు చూసాం పడ్డాం. ఎగైన్ ఇప్పుడు మరలా అదే రిపీట్ అవుతూ ఉందండి ఎన్నికల రోజు కూడా. ఏంటండి అసలు? ఆలోచించి ఓటేయండి ప్లీజ్.